హాయ్ అండి, నేను మీ విజయాని. వెల్కమ్ బ్యాక్ టు నేస్తం పిలిచే వంటలు. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ రవ్వ లడ్లు తయారు చేసుకుంటున్నాం. మరి దీనికి కావలసిన పదార్థాలు సోరకాయ, క్యారెట్, రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకొని సోరకాయ ముక్కలని, క్యారెట్ ముక్కలని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి, మంచి వాసన వచ్చేంత వరకు. 2 minutes వేయించుకున్న తర్వాత రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిగా ఆయిల్ వేసి వాటిని వేయించుకోవాలి. క్యారెట్ తురుమును నిదానంగా కలుపుతూ 2 minutes కుక్ చేసుకోవాలి. అందులోకి తగినంత చక్కెర యాడ్ చేసుకొని కొంచెం మెత్తబడే వరకు కలుపుకోవాలి. దాంట్లోకి మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అందులోకి రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి సోరకాయ తురుమును కూడా వేసుకొని కాసేపు వేయించుకోండి. సోరకాయని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లోకి షుగర్ని కూడా యాడ్ చేయండి. షుగర్ అండ్ సోరకాయ కొంచెం చిక్కబడేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి మనం ఏదైతే రవ్వ ఉంది కదండి అది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. ఒక 2-3 minutes అది ఉడికిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ వేసుకొని షుగర్ సిరప్ లాగా తయారు చేసుకొని అందులోకి మనం వేయించుకున్న రవ్వ ఉంది కదండి అది వేసి కలుపుకోండి. ఇప్పుడు షుగర్ అండ్ రవ్వ కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మెత్తగా అయిన మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలుగా చేసుకోవాలి. దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లడ్డూలుగా చుట్టుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్గా వస్తున్నాయి కదండి. చూడడానికి చాలా అందంగా, తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ లడ్డూలు పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు. కుటుంబ సభ్యులకు కూడా ఎంతో నచ్చుతాయి.
ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలను తయారు చేసుకోవాలి. కొంచెం వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలుగా చుట్టుకోవాలి. మీకు ఈ రవ్వ లడ్డూలు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.